అందరికీ నమస్తే. రేషన్ కార్డులు తెలంగాణలో రేషన్ కార్డుల ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది, కానీ బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎంతో మంది కుటుంబాలుగా విడిపోయినరు, పెళ్లిళ్ళైనాయి, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఏంది అని చెప్పి దాన్ని అప్పుడు అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్ద సవాలుగా తీసుకొని మేమొస్తే వెంటనే రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రక్రియ మొదలు పెడతాం, కేసీఆర్ కి రేషన్ కార్డులు ఇవ్వడం చేత కాలేదు అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అప్పుడు చెప్పుకునే దాంట్లో 100% సక్సెస్ అయింది. రేషన్ కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్య. ఇంకేమున్నది, కాంగ్రెస్ పార్టీ వస్తే రేషన్ కార్డులు వచ్చేస్తాయి, కేసీఆర్కి ఇవ్వడం చేత కాలేదు అనేటటువంటి ఉద్దేశంతో కూడా అనేక మంది రేషన్ కార్డుల ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నారు. గెలిపించుకొని 15 నెలలు అయిపోతా ఉన్నది. ఇక రేషన్ కార్డుల మీద కొత్త ప్రభుత్వం ప్రతిసారి ఓ మాట, ప్రతి 2-3 నెలలకి ఒక మాట. ఇంకేమున్నది, మనం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం, దాంట్లో దాంట్లోనే మీరు నమోదు చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వచ్చేస్తాయి, అన్ని పథకాలు వచ్చేస్తాయి. మనమే దరఖాస్తు ఇస్తా ఉన్నాం. దరఖాస్తులో ఒక్కసారి మీ ఆధార్ కార్డు నెంబరు, మీ రేషన్ కార్డు నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఎంటర్ చేస్తే మీకు పథకాలు వచ్చేస్తాయి, రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చేస్తాయి అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నది? మరి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు అని చెప్పి మన వచ్చుడితోటే 100 రోజుల్లోనే దాదాపుగా 25 లక్షల రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. మొన్నటిదాకేమో ఇంకేమున్నది, మార్చి 1 నుంచే రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, డిజిటల్ కార్డులతోటి రేషన్ కార్డులు వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు. మార్చి 1 అటే పోయింది. అంతకు ముందేమో మీ సేవల దరఖాస్తులు అన్నారు, మీ సేవల దరఖాస్తులు పెట్టుకున్నారు. రీసెంట్ గా కులగణనలో కూడా రేషన్ కార్డులు లేని రేషన్ కార్డులు పెట్టుకోండి అన్నారు. ఆఫ్లైన్ అన్నారు, ఆన్లైన్ అన్నారు, ఫైనల్ చేసేస్తున్నాం, కార్డులు కొన్ని ముద్రణ చేసేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడేమో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త మాట తీసుకొచ్చిండి. ఏప్రిల్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత రేషన్ కార్డుల మీద ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడండి. మొత్తం తెలంగాణలో 92 లక్షలు ఉన్నాయి రేషన్ కార్డులు, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? డిసెంబర్లో వచ్చిండ్రు. డిసెంబర్లో 2023 డిసెంబర్ 9కి అధికారంలోకి వచ్చారు కదా. వచ్చుడితోటే ఇస్తామని చెప్పి వీళ్ళు జనవరి ఫిబ్రవరిలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటే కొత్తగా రేషన్ కార్డులు 25 లక్షల మందికి 25 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక ఫైనల్కి వచ్చింది. మొత్తం దరఖాస్తులు పెట్టుకున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆ తర్వాత పిల్లల్ని యాడ్ కావాల్సిన వాళ్ళు, కొంతమంది అయితే ఇక పెళ్లి అయిపోయినటువంటి ఆడపిల్లలు అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు దగ్గర నుంచి రిమూవ్ చేసేసుకున్నారు, పేరు డిలీట్ చేయించుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి డిలీట్ చేయించుకున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు, లేకపోతే కొత్తగా దీనికి ఏదో ఒక ముందడి వేసింది లేదు. మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు, కొత్తగా రేషన్ కార్డులు ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయినాయి. దాదాపుగా 1,50,000 రేషన్ కార్డులు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. వీటన్నిటిని తీసేస్తే కానీ అప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేము అని చెప్పి చెప్పిండ్రు. గతంలో ప్రభుత్వం చెప్పలేదా? పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదా? ఓ కార్డు వైపు మొత్తం ఫ్యామిలీ ఫోటో ఉంటది, ఓ పక్కేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటది. మొత్తం శాంపిల్ గా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద 1 లక్ష రేషన్ కార్డులు పంచబోతా ఉన్నాం అని చెప్పి మార్చి 1 అయిపోయింది. మార్చి 1 పోయి కొత్తగా ఏమన్నారంటే ఉగాది అన్నారు. ఉగాది అన్నారు. సో ఉగాది ఎప్పుడయ్యా అని చెప్పి మళ్ళీ క్యాలెండర్లు ఓపెన్ చేసి ఇకనైనా నాకు కొత్త రేషన్ కార్డు వస్తుందేమో, అంటే ఉగాది మార్చి 30. నిన్న సార్ ఏం చెప్తుండారంటే దీని మీద ఏప్రిల్లో ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాం, క్లియర్గా ఇస్తామని కూడా చెప్తలేదు. ఇక అది త్వరలో అన్నట్టే. త్వరలో అంటే మరి నిజంగా ఏప్రిల్కి ఇస్తారా, లేకపోతే మరి వచ్చే సంవత్సరం ఏప్రిలా, లేకపోతే దీన్ని ఇంకొక 2-3 నెలలు పొడిగిస్తున్నారా? అసలు ఈ 1,40,000 రేషన్ కార్డులు ఎక్కువగా భూములు ఉన్న వాళ్ళకి, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి కొడుకులకి, కూతుర్లకి, తర్వాత ఎక్కువగా బంగ్లాలు ఉన్న వాళ్ళకి,
బాగా సౌండ్ పార్టీలు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తామని చెప్పారు. మరి అవన్నీ తీసేసిర్రా? తీసేస్తే లెక్క ఎక్కడున్నది? కొత్త దరఖాస్తులు 25 లక్షలు వచ్చినాయని చెప్తున్నారు. సో 25 లక్షలలో మరి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు? ఇంతవరకు ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇలే. 15 నెలలు అయిపోతా ఉన్నది. ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ, సో ఇప్పుడు ఏంటి అని అంటే కొత్తగా చెప్తున్నటువంటి మాట, ఫైనల్ గా అసలు విషయం ఏంటంటే కొత్తగా చెప్తున్నటువంటి మాట ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే ఏప్రిల్లో ఇవ్వబోతా ఉన్నాం. డిసెంబర్ అయిపోయింది. ఫస్ట్ ప్రజాపాలన దగ్గర నుంచి ప్రజాపాలన దరఖాస్తులు కొన్ని అటు పోయినాయి ఇటు పోయినాయి, ప్రైవేట్ వాళ్ళ చేతులలో పడ్డాయి. సో అది కాదు, మళ్ళీ ఒకసారి సైట్ ఓపెన్ చేస్తున్నాం, సైట్లో పెట్టుకోండి అంటే మీ సేవలకు దరఖాస్తులు పట్టుకొని మళ్ళా పోతివి, ఆధార్ కార్డులు నడబెడితివి, మీ సేవ ఆయనకి పైసలు ఇస్తేవి, ఆడ ఆన్లైన్ చేయించుకుంటువి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమో దరఖాస్తులు అంటారు, అవి పెట్టినాం. కులగలలో రేషన్ కార్డు లేదని చెప్పినాం. సో ఇదంతా నడుస్తున్నది. దరఖాస్తులు పెట్టుడే అవుతుంది కానీ ప్రజాపాలన కూడా దరఖాస్తులు పెట్టుడే అవుతుంది. అప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లనే చేస్తుంది. కానీ మరి దాని అక్కడ క్యాచ్ చేసుకున్నారు కదా, రేషన్ కార్డులు మేము ఇస్తామని చెప్పి మస్తుగా ఓట్లు దండుకొని ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? దేనికోసం నిర్లక్ష్యం జరుగుతా ఉంది? లేకపోతే విడతల వారీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. 25 లక్షలు ఉన్నాయి, మొదగా ఒక 5 లక్షల మందికి ఇవ్వండి. ఓ 5 లక్షలకి ఇచ్చి ఓ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఇంకొక 5 లక్షల మందికి ఇవ్వండి. అసలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే కానీ సిద్ధంగా ఉన్నాయని చెప్తారు. ఉగాది అని చెప్పిర్రు, ఉగాది కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. ఉగాది కూడా క్లారిటీ లేకుండా మరి ఇక మాట్లాడాలి కాబట్ట, ఎందుకంటే రేషన్ కార్డులు అడుగుతున్నారు కాబట్టి. అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి కూనంనేని సాంబశివరావు గారు నిన్న అసెంబ్లీలో అడిగిండు సిపిఐ పార్టీకి, రేషన్ కార్డులు మరి కేసీఆర్ అంటే ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ముందు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి. సరే కేసీఆర్ కూడా ఎన్నో మాటలు చెప్పిండు కానీ చేయలేదు కొన్ని. మరి మీరు కూడా అట్లనే చేస్తారా అని చెప్పి నిన్న కూనంనేని సాంబశివరావు గారు, ఒక సీనియర్ సిపిఐ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు, రేషన్ కార్డుల మీద అడిగిండు. ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య ఎక్కువగా ఉన్నది రాష్ట్రంలో, ఇవ్వాలి రేషన్ కార్డులు అని చెప్పిండు. కానీ రేషన్ కార్డులు ఇయ్యరు. రేషన్ కార్డుకే మళ్ళీ పథకం లింక్ అని చెప్తారు. ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి? ఇలా కొడుకు సపరేట్ అయిండు, కొడుకుకు సపరేట్ మీటర్ ఉన్నది, కొడుకు పేరు మీద పెళ్లి చేసుకున్నాడు. ఆ మీటర్ మీద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ రావాలి అని అంటే సో ఇలా రేషన్ కార్డు ఉండాలి, కొడుక్కి ఉండదు. తల్లిదండ్రుల పేర్లనే ఉంటాయి. పెళ్లి చేసుకుంటూ ఆడపిల్లలు ఏమో రేషన్ కార్డులు ఉండవు. సో ఇదంతా నడుస్తున్నది డ్రామా. ఇంకా సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పి పోయినసారి ఆగస్టులోనే చెప్పారు. మేము వచ్చినా ఇక సన్న బియ్యమే ఇస్తామని చెప్పారు. ఆగస్టు పోయింది. ఆ ఆగస్టు తర్వాత డిసెంబర్ అన్నారు, డిసెంబర్ పోయింది. డిసెంబర్ తర్వాత మార్చి 1 అన్నారు, మార్చి 1 పోయింది. మార్చి 1 పోయి ఉగాది అన్నారు. ఇప్పుడు ఉగాది కూడా క్లారిటీ లేదు. ఏప్రిల్లో ఇస్తాం అని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నాడు. ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య ఉన్నది. మీరు ఏ పథకమైనా సరే, నువ్వు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ అయినా సరే, లేకపోతే 500 ఫ్రీ గ్యాస్ అంటున్నావు, ఆ గ్యాస్ అయినా సరే, ఫ్రీగా కరెంట్ అంటున్నావు, కరెంట్ అయినా సరే, వీటన్నిటికీ రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రామాణికంగా రేషన్ కార్డునే మీరు తీసుకుంటున్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కదా పథకాలు కావాల్సింది. ఇలా అనేక మంది రేషన్ కార్డులు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేయాలి. మీరు ఇంకా ఇట్లనే వెనక్కి పోతాం, ఇట్లనే వెనక్కి తీసుకుపోతాం, ఇట్లనే కాలయాపన చేస్తామంటే మాత్రానికి అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. రేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నది, ప్రధానంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దరఖాస్తులు ప్రజాపాలన కానీ, ఈ సేవ నుంచి వచ్చినాయి కానీ, లేకపోతే రీసెంట్ గా పెట్టుకున్నటువంటి దరఖాస్తులు కానీ, పౌర సరఫరాల శాఖ దగ్గర మొత్తం దాదాపుగా 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి క్లియర్ గా పరిశీలన చేసి, ఎంక్వైరీ చేసి, రేషన్ కార్డు మొన్న ఒక లిస్ట్ బయట పెట్టిరు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డు కూడా బయట పెట్టిరు పేర్లు. మరి కనీసం అవన్నీ రాదుండి. మొన్న దరఖాస్తులు మొన్నొక ప్రజాపాలన పెట్టిరు కదా, అప్పుడు కూడా కొన్ని పేర్లు వినిపించారు. సో మరి అయ్యన్ని ఇవ్వండి. అయ్యన్నిస్తే కనీసం ఎంతో కొంతమందికి వచ్చినటువంటి ఇదైనా, అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రేషన్ కార్డులు ఇచ్చింది, సరే మళ్ళొక విడత ఇస్తామని చెప్తున్నారు కదా, అదే నమ్మసక్యం ఉంటుంది. సో ఏదేమైనా కానీ రేషన్ కార్డుల విషయంలో మాత్రానికి ప్రభుత్వం కొద్దిగా ముందుకైతే పోవాలి. ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా మరి ఎదురు చూస్తున్న కోసం అయితే మనం ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మాత్రం ఏప్రిల్లో అయితే ఇస్తాం
అని ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి మాట. మరి వెయిట్ చేయాలి, వీళ్ళు ఇస్తారా లేకపోతే గతంలో చెప్పినట్టే మళ్ళీ కొంత టైం పాస్ చేసినటువంటి ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచిస్తా ఉందని చెప్పి ఆ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి.